యస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాంచీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 16 మంది మావోయిస్టులు పోలీసులకు అధికారికంగా లొంగిపోయారు. ఈ బృందంలో 5గురు మహిళా సభ్యులతో పాటుగా ఇక రీజనల్ కమిటీ, జోనల్ కమిటీ, సబ్ జోనల్ కమిటీ, ఏరియా కమిటీలకు చెందినటువంటి ముఖ్య నాయకులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే లొంగిపోయినటువంటి తిరుగుబాటుదారులు తమ వద్ద ఉన్నటువంటి దాదాపుగా 6 ఇన్సాస్ రైఫళ్లు, ఇక 2 AK-47 తుపాకులు, 38 మ్యాగజైన్లు, 1762 బుల్లెట్లను పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన వారిలో అత్యంత కీలకమైన వ్యక్తి ఇక మరి సిపిఐ రీజనల్ కమిటీ సభ్యుడు సంతోష్ మహతో అలియాస్ వాసుదేవ్దా, ఇక అలియాస్ మరి దిలీప్ కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తా ఉంది. మరి ఈయన తలపైన ప్రభుత్వం అయితే 15 లక్షల రివార్డును ప్రకటించింది. ఇక మరి పలు జిల్లాలలోని వివిధ పోలీస్ స్టేషన్లలో మహతో పైన ఏకంగా 128 కేసులు నమోదై ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 1వ తేదీన మహతో ఇక ఆయన ఏదైతే మనోహర్పూర్, ఇక చోట్నాగర్, మరిక జరియాకేలా సరిహద్దు అటవీ ప్రాంతాల్లో కూడా కోబ్రా బెటాలియన్ జవానును తీవ్రంగా గాయపరిచినటువంటి ఐఈడి పేలుడు ఘటనలో కూడా సంతోష్ మహతో ప్రధానమైనటువంటి నిందితుడిగా ఉన్నాడు. మరి ఈయన లొంగుబాటు రాష్ట్ర పోలీసులకు సాధించినటువంటి అతిపెద్ద విజయాల్లో ఒకటిగా అయితే భావిస్తూ ఉన్నారు పోలీసులు ప్రస్తుతం. తలపై 10 లక్షల రివార్డు కలిగిన జోనల్ కమిటీ సభ్యుడు చందన్ లోహ్రా ఇక ఈయన కూడా మరి లొంగిపోయినట్టు తెలుస్తా ఉంది. ఈ నేతల్లో ఆయన కూడా ఒకరుగా ఉన్నారు. మరిక ఈయన పైన మొత్తంగా 78 కేసులు నమోదై ఉన్నాయి. సబ్ జోనల్ కమిటీ సభ్యులైనటువంటి అనిల్ తురి అలియాస్ ఉజ్వల్, ఇక మరి సుక్లాల్ బిర్జియాన్ అలియాస్ ఇక అకేలాల తలపైన కూడా చెరో 5 లక్షల రివార్డు ఉండగా మరి వీరు కూడా జనజీవన స్రవంతిలో అయితే కలిసిపోవడం జరిగింది. అలాగే ఏరియా కమిటీ సభ్యులు అయినటువంటి ఇక సుదేశ్ ఉన్హాగా, అలాగే అలియాస్ సోనారాం, ఇక మరి ఏవైతే రిసీవ్ల పైన కూడా చెరో 2 లక్షల రివార్డు ఉండగా మరి వీరు కూడా పోలీసుల ముందుకైతే వచ్చినట్టు తెలుస్తా ఉంది. మరి ఇక ఎవరైతే సంతోష్ మాంజీ అలియాస్ జగబంధు అనేటువంటి ఈ వ్యక్తి కూడా మరి సంస్థలో జోనల్ కమిటీ సభ్యుడిగా అయితే బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా జార్ఖండ్ డీజీపీ ఇక తడాషా మిశ్రా కూడా ఆయన మాట్లాడుతూ మరి ఈ లొంగుబాటు రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి దక్కినటువంటి మరో గొప్ప విజయం అని చెప్పేసి ఆయన అయితే కొనియాడారు. ఇక మరి రాష్ట్రం నుంచి తీవ్రవాదం, ఇక నేరాలను పూర్తిగా అణచివేసేందుకు తమ శాఖ కట్టుబడి ఉందని కూడా తెలియజేశారు ఆయన. శాంతియుత సురక్షిత సమాజ స్థాపన కోసం జార్ఖండ్ పోలీస్ నిరంతరం కూడా అయితే శ్రమిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న మావోయిస్ట్ వ్యతిరేక ప్రచారంలో భాగంగా జార్ఖండ్ పోలీసులు సాధించిన విజయాలను ఈ సందర్భంగా వెల్లడించారు. 2026 సంవత్సరంలో ఇప్పటి వరకు కూడా మొత్తం 93 మంది తిరుగుబాటుదారులను అయితే అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. అలాగే 45 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయి ఆయుధాలు కూడా త్యాగం చేశారు. ఇక భద్రతా దళాలతో జరిగినటువంటి వివిధ ఎదురు కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మరణించినట్లు తెలుస్తోంది.